ప్రతిరోజూ అతను తన గొర్రెలను మేపుతూ ఆకాశం వైపు చూస్తూ ఏదో తెలియని రహస్యం కోసం కలలు కనేవాడు. ఒక రాత్రి అతనికి ఒక వింత కల వచ్చింది. దూరంగా ఉన్న ఒక ఎడారిలోని మహావృక్షం కింద గొప్ప నిధి దాగి ఉందని ఆ కల సారాంశం. ఆ కల గురించి తెలుసుకోవాలని దిగంత్ ఒక పురాతన బావి దగ్గరికి వెళ్లాడు. అక్కడ అతనికి ఆత్రేయ అనే ఒక జ్ఞాని కలిశాడు. ఆత్రేయ కళ్ళు నక్షత్రాలలా మెరుస్తున్నాయి. నీ కలలోని నిజం తెలుసుకోవాలంటే నీ హృదయం చెప్పే మాట వినాలి అని ఆత్రేయ దిగంత్తో చెప్పాడు. ఆత్రేయ తన జోలిలో నుండి ఒక మెరిసే రాయిని తీసి దిగంత్కు ఇచ్చాడు. ఇది నీకు దారి చూపిస్తుంది. ప్రకృతి ఇచ్చే సంకేతాలను గమనించు. గాలి ఎటు వీస్తుందో, పక్షులు ఎటు ఎగురుతున్నాయో చూడు అని ఆత్రేయ సలహా ఇచ్చాడు. తన గొర్రెలను అమ్మివేసి దిగంత్ ఎడారివైపు తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. వెనుక తన గ్రామం చిన్నదిగా కనిపిస్తుంటే ముందున్న అనంతమైన ఇసుక తిన్నెలు అతనికి భయాన్ని, ఉత్సాహాన్ని కలిగించాయి. తన కల నిజమవుతుందనే నమ్మకంతో అతను అడుగులు వేశాడు. ఎడారిలో ప్రయాణం అనుకున్నంత సులభం కాదు. ఎండ తీవ్రతకు దిగంత్ నీరసించిపోయాడు. ఒకచోట కూర్చుని తన దగ్గర ఉన్న నీటి బుడ్డిని చూసుకున్నాడు. అందులో నీరైపోవచ్చింది. నేను తప్పు చేశానా అని అతను తనని తాను ప్రశ్నించుకున్నాడు. అకస్మాత్తుగా ఒక పెద్ద ఇసుక తుఫాను మొదలైంది. గాలి హోరున వీస్తోంది. దిగంత్ తల దాచుకోవడానికి ఒక చిన్న గుహను కనుగొన్నాడు. అక్కడ ఆశ్చర్యకరంగా ఆత్రేయ మళ్లీ ప్రత్యక్షమయ్యాడు. భయం నీ కళ్లను కప్పేయనివ్వకు అని ఆత్రేయ అన్నాడు. ఆత్రేయ దిగంత్ను బయటకు తీసుకెళ్లి ఆకాశంలోని నక్షత్రాలను చూపించాడు. ఈ విశ్వమంతా ఒకే భాషలో మాట్లాడుతుంది. ఆ భాషను అర్థం చేసుకున్నవాడే నిజమైన అన్వేషకుడు అని ఆత్రేయ దిగంత్కు బోధించాడు. మరుసటి రోజు ఉదయం దిగంత్ ఒక డేగ ఆకాశంలో వలయాకారంలో ఎగరడం చూశాడు. అది అతనికి ఒక దారిని చూపిస్తున్నట్లు అనిపించింది. ఆత్రేయ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి దిగంత్ ఆ డేగను అనుసరించడం మొదలుపెట్టాడు. చివరకు దిగంత్ తన కలలో చూసిన ఆ మహావృక్షం దగ్గరికి చేరుకున్నాడు. అది ఎడారి మధ్యలో ఒంటరిగా, గంభీరంగా ఉంది. అతను చెట్టు మొదట్లో తవ్వడం మొదలుపెట్టాడు. చాలాసేపు తవ్విన తర్వాత అతని కర్రకు ఒక చెక్క పెట్టె తగిలింది. ఆ పెట్టె తెరిచిన దిగంత్కు అందులో బంగారం లేదు. కాని తను మొదట ప్రయాణం మొదలుపెట్టిన పచ్చని మైదానం యొక్క మట్టి మరియు ఒక లేఖ ఉన్నాయి. ఆ లేఖలో నిజమైన నిధి, నీ ప్రయాణంలో నువ్వు పొందిన ధైర్యం మరియు జ్ఞానం అని రాసి ఉంది. దిగంత్ నవ్వుతూ వెనక్కి తిరిగాడు. అసలైన నిధి తనలోనే ఉందని అతను గ్రహించాడు.